దీప విషయంలో ఇన్ని రోజులు దాగున్న నిజం ఒక్కసారిగా బయటపడే సమయం వచ్చేసింది, బయటపడింది. అది కూడా జోష్న ద్వారానే. జోష్న దీపని చంపాలని ఒక రౌడీని కలవడానికి వెళ్తుంది కదా! అక్కడ చూస్తుంది వాళ్ళ నాన్నని. చూసి "నువ్వెందుకమ్మా ఇక్కడున్నావు? ఇక్కడుండడం మంచిది కాదు వెళ్ళు" అంటే వినదనమాట. "నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో" అంటూ ఇద్దరు వాదులాటలో ఇక దాసు దగ్గరున్న ఫోటో అయితే కింద పడుతుంది. ఆ ఫోటో కుబేర్‌ది. అంటే దీప వాళ్ళ పెంపుడు నాన్నదనమాట. ఆ ఫోటో చూసి "ఈయన ఫోటో నీ దగ్గరెందుకుంది?" అంటూ ఈ జోష్న అడుగుతుంది. "ఈయన నీకు తెలుసా?" అంటే "తెలుసు. దీప వాళ్ళ నాన్న" అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే నేను ఇన్ని రోజులు వెతుకుతున్న వారసురాలు దీపేనా అని. కానీ కన్ఫర్మేషన్ కోసం అనసూయని అడగాలని వెళ్దాం అనుకుంటాడు. అలాగే జోష్నని అక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మీ తాతయ్యకి ఫోన్ చేసి చెప్తాను. ఇలాంటి డేంజర్ ప్లేసెస్‌కి నువ్వు రావద్దు అన్నట్టు చెప్తాడనమాట. ఈరోజు చాలా మంచి రోజులా ఉంది. నా కూతురు చేతనే అన్నయ్య కూతురు జాడ నాకు తెలిసింది. కానీ దీప కాదన్నది కన్ఫర్మేషన్ కోసం నేను వెళ్లి తెలుసుకోవాలనైతే అనుకుంటూ ఉంటుంది. దీప ఏమో దాసు ఈ కుబేర్ ఫోటో పట్టుకొని చూస్తూ "ఏంటి నాన్న ఎక్కడున్న నేను ఇక్కడికొచ్చానేంటి? ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో పుట్టిన నేను ఇక్కడికి రావడం ఏంటి? ఏంటి నాకు ఈ పరిస్థితి" అని. అయితే దీపని, కార్తీక్‌ని కలవడం కోసం అనసూయ, కాంచన రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారా! అప్పుడే దీప వాళ్ళ దగ్గరకొస్తుంది. ఇంతలో కార్తీక్ షర్ట్ బటన్ ఊడిపోయింది రా అమ్మ పెడదు అంటే ఆళ్ళు రారనమాట. మా చేతులు ఖాళీగా లేవు. మీ ఆవిడుంది కదా పెట్టించుకోండి అని. దీప మౌనంగా ఉంటుంది. కార్తీక్ మీరెవరు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సూది దారం నా మొహాన కొట్టండి నేనే కుట్టుకుంటానంటూ వెళ్ళిపోతాడు. ఇంక అప్పుడు కార్తీక్ బాధపడ్డాడని దీపే సూది దారం తీసుకొని వెళ్ళి బటన్ కుట్టడానికి